ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఫిబ్రవరి మొదటి పక్షం అనగా 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగు గోచార ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తీసుకున్నట్లయితే రాశిని శని భగవంతుడు మీనరాశిలో ఉన్నారు. రాహువు శుక్రులు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ రవి కుజులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తున్నారు. అలాగే బృహస్పతి వచ్చేసి మిథున రాశి, చంద్రుడు వచ్చేసి కర్కాటక రాశి, కేతు వచ్చేసి సింహరాశిలో సంచరిస్తున్నారు. అలాగే మనకు మొదటి పక్షంలో 3వ తేదీన కుంభంలోకి బుధుడు వెళ్తాడు. అలాగే 5వ తేదీ కుంభంలోకి శుక్రుడు వెళ్తాడు. 13వ తేదీ ఈ పక్షాంతంలో రవి కుంభంలోకి వెళ్తాడు, ఈ యొక్క మకర రాశి వదిలి. ఈ విధంగా మనకు గోచారం ఉంది కాబట్టి దీన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి వారికి మీకు అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలాగే కృతికా నక్షత్రం 1 పాదం కలిపి మనకు మేషరాశి మేషలగ్నం కిందకి వర్తిస్తుంది. మేషరాశి మేషలగ్నం వరకు తీసుకున్నట్లయితే మాతృస్థానాధిపతి మాతృలో ఆ యొక్క కర్కాటక రాశిలో చంద్రుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు. ఈయనపైన ఎటువంటి వీక్షణలు కానీ ఏవి లేవు. కాకపోతే 13వ తేదీ వరకు ఈయనపైన రవి వీక్షణ ఉంది. కుజ వీక్షణ వచ్చేసి మాసాంతంలో ఎప్పుడో వస్తుంది. ఇలా ఈ గోచారం అనేది మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం చంద్రుడిని తీసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ డేనే ఉండేది. కాకపోతే ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. మీకు చతుర్థంలో చంద్రుడు పాపి ఇక్కడ యోగించే అవకాశం లేదు. మాతృక్లేశములు మీకు కూడా యూటస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, గైనక్ ప్రాబ్లమ్స్, ఐదర్ మీ లగ్నాత్ మీ యొక్క గ్రహచారానికి తీసుకుంటే సంతాన భోగ్యము లేదా మ్యారేజ్ సెట్ కావడం, అలాగే స్వీట్స్, అలాగే వినోదాలు ఇవన్నీ కూడాను మీరు నగలు వస్త్రాలు పర్చేజ్ చేసే సమయం అని చెప్పుకోవచ్చు. కేతు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నాడు. మీకు దైవభక్తి పెరుగుతుంది. చక్కగా మీరు అందులో సూచనలు తీసుకొని పండితుల దగ్గర మీ జీవితాన్ని మీరు చక్కగా చేసుకున్నట్లయితే మీకు మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కేతువు గురించి ఈయన ఎక్కువ యోగా, మోక్షము, స్థిరత్వము, చిరంజీవి తత్వంగా ఉండటం. దానికి ఎగ్జాంపుల్ హనుమానే. ఆయన యోగం ధ్యానం చేశాడు, చిరంజీవిగా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి యోగా పరిస్థితులలో అందరికి మూలాధారం నుంచి యాక్టివేషన్ ఉన్నారు, కానీ అక్కడనే తప్పుతుంది, మూలమే చెడుతుంది. కాబట్టి చక్కగా మనం పైనుంచి సహస్రాల నుంచి తీసుకున్నట్లయితే మెడిటేషను చక్కని అవకాశాలు వస్తాయి. ఆసనాలు కూడా తల నుండే ముందు స్టార్ట్ చేసుకోవాలి. ఇది కేతువు వచ్చే లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఈ యొక్క మేషరాశి వారికి ఈ పీరియడ్లో ఈ 15 రోజుల్లో ఒక ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ పంచమంలో మీకు కేతువు ఉండడం మూలంగా ఏమైపోయిందంటే హైయర్ ఎడ్యుకేషన్, అలాగే ప్రమోషన్స్ వీటిల్లోనూ పదవుల్లోనూ పాలిటిక్స్ రంగంలో వారికి కూడాను కొంచెం అపసవ్యం దశలో జరిగే అవకాశాలు దగ్గరికి వచ్చినట్టే వస్తాయి, వెనక్కి వెళ్తాయి, మరలా ఎప్పుడో అందే అవకాశాలు ఇలాంటివి కనిపిస్తాయి. ఎందుకంటే నా పంచమాధిపతి స్థానంలో ఉన్నారు. పంచమంలో ఉన్నటువంటి కేతు పెద్దగా యోగించేది లేదు. దైవ ప్రార్థనలు పెంచుకుంటారు, అంతవరకే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 3వ తేదీ కుంభంలోకి మకరం వీడి బుధుడు వస్తున్నాడు. ఈ బుధుడు మీ రాశికి లాభస్థానంలోకి వస్తారు. ఇక్కడ రాహువుతో కలిసి ఉంటారు. తన స్వతంత్రాన్ని తను కోల్పోతారు. ఈ విధంగా తీసుకున్నట్లయితే దీని మూలంగా మనకు ప్రాబ్లమ్స్ కుంభంలోకి 3వ తేదీ బుధుడు రావడం ఆయన రాహు ఇచ్చే ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బుధునికి స్వయంగా డెసిషన్ మేకింగ్ ఉండదు. ఆయన ఒక్కడు ఉంటే డెసిషన్ తీసుకుంటాడు. ఆయన వేరే వాళ్ళతో కలిసి ఉంటే వారి లక్షణాలే ఆయన ఇవ్వాలి. నపుంసక గ్రహం కాబట్టి ఈయన ఇక్కడ మీకు వ్యతిరేక దిశలోనే ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. సిబ్లింగ్స్తో ప్రాబ్లం కావచ్చు, ఐదర్ మీకు శత్రు రుణ బాధలు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నెక్స్ట్ స్త్రీమూర్తుల ద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీకు ఈయన 5వ తేదీ కుంభంలోకి వచ్చేసాడు. మీకు ఇక్కడ లాభస్థానం అవుతుంది. లాభంలో ప్రతి గ్రహం యోగించాల్సిందే. కొంత మధ్య మధ్యలో రాహువుతో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 13వ తేదీ కుంభంలోకి రవి వస్తున్నాడు. దీని మూలకంగా ఎలా ఉంటుంది? రాహుతో కలిసి ఉంటున్నాడు. ఫైటింగ్ సెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ యొక్క సంవత్సరం గత సంవత్సరం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోయిన ఉగాది నుంచి కూడా తీసుకున్నట్లయితే రాహువుతో చాలా ప్రారంధాలు మనం చూసాం. ఎన్నో అపస్మయాలు చూసాం. ఇవన్నీ అన్నిటిని అరికట్టడానికి రవి ఇప్పుడు 13వ తేదీ ఇక్కడ కుంభంలోకి రాహు ఉన్న ప్లేస్కి వచ్చేసరికి శుక్రునితో కలిసి కృష్ణుడు ఈ యొక్క శుక్రుడు రాహువు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మీ రాశికి కొంచెం హెల్ప్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే రవి రాగానే 13వ తేదీ కొంచెం నక్షత్ర యుద్ధం అనేది గ్రహ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. తద్మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే లాభాలు మీరు ఎంతో కష్టపడి జాబ్లో ప్రయత్నించి ఉంటారు. అటువంటి వాటి విషయంలో కొన్ని ఎదుగు పొదుగు లేకుండా పడి ఉండటానికి కొంచెం డిసప్పాయింట్ నేచర్కి తీసుకెళ్ళటానికి ఇతను ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్య ఆరాధన చేసుకుంటూ లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో పూజించుకుంటున్నట్లు వారపట్టలు పట్టుకోవడం, వైభవ లక్ష్మి నోములు నోచుకోవడం ఇలాంటివి చేసుకునే వాళ్ళైతే మీకు చక్కని ఉపశమనం లభించి మంచి మార్గం వెళ్ళటానికి ఎంతో ఉపయోగపడుతుంది. స్వస్తి.